మన మధ్యలో తెనాలి పట్టణంలో సేవ చేస్తున్నటువంటి చంటాన్ని కూడా వచ్చి ఒక 2 నిమిషాలు గ్రీటింగ్ తెలియజేయాలని ప్రభుపేట మిమ్మల్ని ఆహ్వానిస్తూ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 చేతులు ఇది చెప్పండి. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి. ఎల్లాలయ్యా అంటున్నారా, హల్లెలూయా అంటున్నారా? గట్టిగా చెప్పు, హల్లెలూయా. 2 నిమిషాల్లో మరి గ్రీటింగ్ చెప్పి సమయాన్ని మరి సేవకులకి అప్పగించాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో మన అందరికీ తెలుసు. ఆయన పుట్టలేదు, జన్మించలేదు. శారీరకంగా మాట వాడతాము, కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు. హీజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్. ఆయన సృష్టికర్త, క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని అన్నిటినీ నిర్మించినటువంటి వాడు. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆయన ఎందుకు వచ్చాడో, ఏదేను వనములో సర్వ సృష్టిని కలుగు చేసినప్పుడు మానవుడిని కూడా కలుగు చేసి పెట్టాడు. మానవుడేమో ఆ రోజు దేవునితో ఉన్నటువంటి బంధం తెగిపోయింది. ఆ బంధం తెగిపోయినప్పుడు, తెగిపోక ముందు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో ఆ తోటలో నిమ్మలంగా ఉంది. ఏ బీపీలు లేవు, షుగర్లు లేవు, మోకాలు నొప్పులు లేవు, బిడ్డల సమస్యలు లేవు, టెన్షన్స్ లేవు, అనారోగ్యాలు లేవు. చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ తోటలో ఒక్కసారి అలికిడి, అలజడికి గురైంది. అప్పుడు దేవాది దేవుడు చాలా బాధపడ్డాడు. ఆదాముని పంపివేయడం, ఆదాముతో బంధం తెంపివేసుకోవడం అసాధ్యం. కానీ దేవునికి ఇష్టం లేకపోయినా ఆ బంధం ఆ రోజు తెగిపోయింది. తెగిపోయిన బంధం ఆయన మరలా పునర్నిర్మించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? అది కాని తర్వాత చదవండి, 5వ అధ్యాయం 1వ వాక్యంలో, దేవుని పోలికగా ఆదామును దేవుడు చేశాడు. మనందరికి ఉన్నటువంటి పోలిక ఒకటే. 2 కళ్ళే, 1 ముక్కే, 1 నోరే, 2 చేతులే, 2 కాళ్ళే. ఏ మనిషికి 3 కాళ్ళు లేవు, ఏ మనిషికి 2 చేతులు లేవు. సుందరుడు, ఎంతో సుందరుడమ్మ తాను. ఆ సుందరత్వాన్ని, ఆ అందాన్ని, ఆ అపురూపాన్ని, ఆయన తేజస్సును మనకిచ్చాడు ఆయన. కాబట్టి ఆయన పోలికలో మనం చేసుకున్నాడు. కాబట్టి మనతో ఉన్నటువంటి బంధం తెంచుకోవడం ఆయనకి ఇష్టం లేదు. తెగిపోయిన బంధం ఆ రోజు. దేవాది దేవుడేమో పరలోక రాజ్యంలో ఉన్నాడు, మానవుడేమో భూమి మీద ఉన్నాడు. ఏదేని వనం నుంచి పంపివేయబడినప్పుడు విలవిల్లాడిపోయాడు దేవుడి ఆత్మ. ఆదాము దూరం అయిపోయినప్పుడు చాలా కృంగిపోయాడు. అంతకుముందు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి మనిషి 900 సంవత్సరాలు దాటి బ్రతికాడు. ఈ రోజుల్లో టెక్నాలజీ, వాట్సాప్, ఫేస్బుక్, పబ్లిసిటీ, అది ఇది, ఏఐ, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇక్కడుండి మొత్తం ఆపరేట్ చేసేటువంటి దినాలు వచ్చేసినాయి. జనరల్ వాటర్ పోయి మినరల్ వాటర్ వచ్చేసినాయి. టెక్నాలజీతో మానవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే ఎందుకని 900 సంవత్సరాలు దాటి బతికినటువంటి మానవుడు 30 ఏళ్ళకే గుండెపోటు, 25 సంవత్సరాలకే షుగరు, 20 లోపే బీపీ, షుగర్లు వచ్చి, మోకాల నొప్పులు వచ్చి మానవుడు అనారోగ్యాలతో సతమతమవడానికి కారణం మానవుని యొక్క దినాలేమో తగ్గిపోయినాయి, ఆయుష్. మానవుడు చేస్తున్నటువంటి పాపములేమో పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఉండబట్టలేక ఆయన 2025వ సంవత్సరం ఇది. ఈరోజు 2025వ సంవత్సరం అని నువ్వు చెబుతున్నావంటే, ఈరోజు 7వ తారీఖు అని నువ్వు పలకగలుగుతున్నావంటే, క్రీస్తు, నువ్వు ఎవరైనా సరే, ఒకవేళ క్రీస్తు శబ్దం నీకు నచ్చకపోయినా, క్రీస్తు శబ్దము లేకుండా క్యాలెండర్ లేదు, క్రీస్తు లేకుండా సమయం లేదు. ఈరోజు ఇల్లు కట్టాలన్నా, ఇల్లు కొనాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా, స్కూల్లో పిల్లల్ని పంపించాలన్నా, హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా, చివరికి ఈరోజు క్రిస్మస్ పెట్టాలి అనన్నా, యేసయ్య లేకుండా డేట్ని ఎవడు ఖరారు చేయలేడు. ప్రియులారా చూడండి, ఇప్పుడు క్రీస్తు లేకుండా ఎవడు లేడు. ఆయన పోలికలో చేసుకున్నాడు కాబట్టి ఆయన పరలోక రాజ్యంలో ఉండాల్సిన దేవుడు.
కెరూబులు శరబులు దూత గణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ఉండబట్టలేక 59వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వాక్యం తర్వాత చదవండి. సంరక్షకుడు లేడు, మధ్యవర్తి లేడు, నో మీడియేటర్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్. దేవునికి మానవునికి మధ్యలో ఎవరు లేరు. అయితే త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు, ఆయన బాహువు కుడి పార్శ్వమున ఆశ్రయుడైనటువంటి దేవుడు, డాడీ నేను వెళ్తా భూలోకానికి, డాడీ ప్రపంచానికి నడుబొడ్డున ఉన్నటువంటి యెరూషలేములో నేను జన్మిస్తా, అయ్యా అక్కడ శరీరంతో వెళ్ళాలి, అయ్యా అక్కడ ఆ శరీరాన్ని దున్నుతారు, అయ్యా అక్కడ రక్తమంతా ధారపోయాలి, భయంకరమైన నిందలు ముఖం మీద ఉమ్మి వేస్తారు, అయినా పర్లేదు డాడీ నేను శరీరధారిగా మారతాను అని అక్కడ 59వ అధ్యాయం యెషయా గ్రంథం 16లో పలికినటువంటి ఆ స్వరము 2025 సంవత్సరాలు అవుతుంది ఆయన భూలోకానికి వచ్చే. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే మరలా 2025లో క్రిస్మస్ని సంతోషంగా పంచుకుంటున్నాము అని అంటే దట్ ఈజ్ ఓన్లీ గ్రేస్ ఆఫ్ అవర్ గాడ్. అది దేవుని కృప తప్ప మరొకటి కాదు. 3 కరోనాలు దాటుకుని 2025వ సంవత్సరంలో క్రిస్మస్ లీకులకు నువ్వు వచ్చావు అని అంటే నీ బలం కాదు, నువ్వు తిన్న గుడ్డులు కాదు, నువ్వు తిన్న మటన్ కాదు, నువ్వు పాటించినటువంటి వేడి నీళ్ళు, పసుపు, బెల్లం ఇవేమి కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చిన మాటే నిన్ను నన్ను బ్రతికించింది. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.